ప్రేమపూర్ణుడా, దయగలిగిన మా స్వామి, రాత్రి వేళ ఏడిద అబ్రహాం గారి గృహంలో ఏర్పాటు చేయబడిన ఈ శిలువ ధ్యాన కూడికను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి చేరి వచ్చిన మా ఆత్మీయులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇది మా కుటుంబం. ఎన్నెన్నో ఆటుపోట్లు ఉంటాయి. ప్రతి పరిస్థితిని అధిగమించడానికి శక్తినివ్వండి. సేవ పరిచర్య బాగా జరుగుతున్నప్పుడు సాతాను కూడా బలంగా పనిచేస్తూ ఉంటాడు నాయన. వాడిని ఎదిరించే శక్తి మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నాం. నీ దాసుని మరుగుపరిచి మీ వాక్కులు బయలుపరిచి మీరే మహిమ పొందండి. యేసు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, శబ్దయంత్రం ద్వారా వాక్యం వింటున్న ప్రతి వ్యక్తికి లోకరక్షకుడు ప్రభువైన క్రీస్తు ద్వారా నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ మీకు వాట్సాప్లో మన ఈ దినాంశం పంపించడం జరిగింది. ధనవంతులు పరలోక రాజ్యములో చేరనప్పుడు యేసు మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడా అనేది ప్రశ్న. మొదటిగా ధనవంతులు పరలోక రాజ్యంలో చేరరు అని చెప్పింది కూడా యేసే. ఆ మాట మనం ముందు చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియుగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అని మీతో చెప్పుచున్నాను. చాలండి. ఇందు మూలంగా ఈ 2 వచనాల్లో ఒక విషయం మనకు అర్థమైంది. శిష్యులతో యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కష్టం. ఎంత కష్టం అంటే 24 వచనం మనం చదువుకున్నాం. సూది బెజ్జంలో ఒంటె దూరడం ఎంత కష్టమో, దూరకపోవడం ఎంత సులువు కాదో, అలాగే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కూడా కష్టమే అన్నాడు. దానికి కాంట్రవర్సీగా అనిపించే మరొక వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆ వచనానికి ఈ వచనానికి ఏమైనా సంబంధం ఉందా? జాగ్రత్తగా ఆలోచిద్దాం. అక్కడేమో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈయనే ధనవంతుడై ఉన్నాడట. మరి ఈయన ధనవంతుడై ఉండి ఈయన ఎలాగా వెళ్ళగలిగాడు? ఈయన ఎలా ప్రవేశించగలిగాడు? పైపెచ్చు మనల్ని కూడా ధనవంతులుగా చేయాలని ఆయన మన కోసం దరిద్రుడాయను అని వ్రాయబడింది. ఈ వాక్యాలను మనం ఎలా తీసుకోవాలి? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఆయన ధనవంతుడై ఉండి పరలోకం ఎలాగెళ్ళాడు? మనల్ని కూడా ధనవంతులుగా చేసి పరలోకం ఎలా తీసుకెళ్తాడు? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడుగా. కాబట్టి వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ధనవంతులు 2 రకాలుగా ఉన్నారు. ఆయన ఏ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడన్నాడో అది మనకు తెలియాలంటే ఇంతకీ ధనవంతులు ఎన్ని రకాలు ఉన్నారనేది మనకు తెలియాలి. హై క్లాసు, మాది మిడిల్ క్లాసు, మాది లో క్లాస్ అని ఎలాగైతే మన ఆదాయాన్ని బట్టి చెప్పుకుంటామో అలాగే దేవుడు కూడా
ధనవంతులు అని అంటే రెండు రకాల ధనవంతులు ఉన్నారు అనేది మనకు తెలియాలి. నంబర్ 1, ఈ లోక సంబంధమైన ధనవంతులు. మొదటి వారు ఎవరు? లోక సంబంధంగా బాగా ఆస్తి కలిగిన వారు, సంపద కలిగిన వారు ధనవంతులు. మీ అందరికీ తెలుసు, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆడి పేరే ధనవంతుడు. లాజరు దరిద్రుడు. ఇప్పుడు ఆ ధనవంతుడిని మనం తీసుకుంటే ఏ విధంగా ధనవంతుడు అని అంటే, ఊదా రంగు వస్త్రములను ధరించి ప్రతిదినమూ సుఖపడుతూ ఉండినో అని వ్రాయబడింది. అంటే ఈ లోక సంబంధంగా ఆయనకి ఏ తక్కువ లేదు, అన్ని సమృద్ధిగా ఉన్న ధనవంతుడు. 12వ అధ్యాయం కూడా మనం చదువుతుంటే లూకా సువార్తలోనే ధనవంతుడు ఒకడున్నాడు. వాడి పంట బాగా పండిందంట. తన కొట్లలో ధాన్యాన్ని నింపుకోవడానికి సమృద్ధిగా తరతరాలు తిన్న తరగిన ఆస్తిని సమకూర్చుకొని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఈ లోక సంబంధమైన ధనవంతుడు. ఏమని? ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు అంటున్నాడట. ఈ లోక సంబంధంగా ధనవంతులు ఒక ముఖేష్ అంబానీ మనకు కనబడుతున్నాడు. ఏమండి? తర్వాత ఇంకొక అంబానీ ఉన్నాడు. ఆయన పేరేటి? ఏమండి? కింగ్ ఫిషర్కి హెడ్గా కూడా పనిచేశాడు ఆయన. ఈ భారతదేశంలో అప్పులు చేసేసి బాగా ఇప్పుడు ఇంగ్లాండ్లోని విజయ్ మాల్యా ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు. ఎక్కడుంటే అప్పులలో విడిచిపెట్టరు కదా మరి. ఈ లోక సంబంధంగా కుబేరులైన అదాని ఒక బాగా కుబేరుడైనటువంటి ధనవంతుడు. ఎలన్ మస్క్ ప్రపంచంలో బాగా ధనికుల్లో ఒకడు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్, వీళ్ళందరూ కూడా ధనవంతుల లిస్టులో చేరిన వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. వీళ్ళు ఈ లోక సంబంధమైన ధనవంతులు. ఇది ఒకటైతే, రెండోది మనకు తెలియాలి. తెలిసినప్పుడు అసలు ఏ ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఒకటి లోక సంబంధమైన ధనవంతులు మనం చూసాం. ఇప్పుడు ఇంకొక రకమైన ధనవంతుల గురించి బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. మరియు ఆయన వారితో ఒక ఉపమానం చెప్తున్నాడండి, జాగ్రత్తగా వినండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలా చేస్తానని డిసైడ్ అయ్యాడంట. ఏంటది? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. తర్వాత చూడండి, డైరెక్ట్గా 21వ వచనం చదవండి. 21వ వచనం, దేవుని ఎడల ధనవంతులు కాక. ఇప్పుడు ముఖేష్ అంబానీ దేవుని ఎడల ధనవంతుడా? అనిల్ అంబానీ దేవుని ఎడల ధనవంతుడా? అసలు దేవుణ్ణి ఎరిగారా వారు? ఒక అదాని దేవుని ఎడల ధనవంతుడా? ప్రభుని తెలుసుకున్నాడా? ఆలోచించాలి. అంటే వాళ్ళు లోక సంబంధమైన ధనవంతులు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. వీడు కూడా ఈ 16వ వచనం నుండి 12వ అధ్యాయం మనం చదువుతుంటే వీడు కూడా లోక సంబంధమైన ధనవంతుడే. లోక సంబంధమైన ధనవంతుడు తన ప్రాణంతో ఏదైతే చెప్పుకుంటున్నాడో ఆడితో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నీవు ఈ లోక సంబంధంగా ధనవంతుడివే, కానీ ఇంకొక విషయంలో నువ్వు ధనవంతుడవు కాదు. ఇంకొక ధనంలో నీకు పాలు పంపులు లేవు. ఆ ధనం ఏంటంటే దేవుని ఎడల ధనవంతుడు అన్నాడు. అంటే రెండు రకాల ధనవంతులు మనకు కనబడుతున్నారు. ఒకటి లోకం పట్ల ధనవంతులు, రెండోది దేవుని ఎడల ధనవంతులు అని వ్రాయబడింది. దేవుని దృష్టిలో ధనవంతులు వేరు, బాగా నోటీస్ చేయాలి. లోకం దృష్టిలో ధనవంతులు వేరు.
లోకం దృష్టిలో ధనవంతులు ఎవరు? బాగా డబ్బులు, ఆస్తులు, పొలాలు, స్థలాలు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఉన్నవాళ్ళు ధనవంతులు. వారు దేవుని దృష్టిలో ధనవంతులు కాదు. వాళ్ళు దేవుని దృష్టిలో ఏమై ఉన్నారో ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఏమండి? అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. వాళ్ళు దేవుని దృష్టిలో ఏమై ఉన్నారో ఒకసారి ఆలోచించేద్దామండి. 3వ అధ్యాయము ప్రకటనల గ్రంథం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయము 17వ వచనం ప్రకటనల గ్రంథం. ఇది ఎక్కడ కూడా ఏమండి, ఆయన పట్టుకొని అడుగుతుంది లోక సంబంధమైన ధనవంతున్నే. ఓ అంబానీ, నీవు దౌర్భాగ్యుడు. కొంతమంది చూడండి ఎలాగుంటారంటే పొలిటికల్ లీడర్స్ ఓట్లప్పుడు వస్తారు. అయ్యమ్మ నీకేమి లేదు, నాకు ఇల్లు లేదండి. మరి లోకం దృష్టిలో ఆవిడకి ఇల్లు లేదు, కానీ దేవుణ్ణి కలిగి ఉంది. కానీ ఇల్లు ఇస్తాను అని హామీ ఇస్తున్న ఆయనకి ఇళ్ళు బంగళాలు ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు? దౌర్భాగ్యుడు అన్నాడు. ఒక దౌర్భాగ్యుడు దేవుని దృష్టిలో ధనవంతురాలై ఉన్న ఆవిడికి ఇల్లు ఇస్తాను అంటున్నాడు. ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. నాకైతే నవ్వేస్తూ ఉంటుందండి. ఇలాంటివి చూస్తున్నప్పుడు నవ్వు వచ్చేస్తుందండి నాకు. నీ సాయం చేస్తా. నీవే దరిద్రుడవు, నీవే దౌర్భాగ్యుడవు, నీకే ఇల్లు లేదు. ఈ లోకంలో ఉండొచ్చు, ఆ లోకంలో లేదు. 14వ అధ్యాయం యోహాను సువార్త మనం చదువుతుంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని మీరు కంగారు పడకండి, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఇళ్ళున్నాయి, నేను వాటిని సిద్ధపరచా వెళుతున్నాను. అంటే ఇది శాశ్వతమైన గృహము, ఈ లోకంలో ఉన్నది మనది కాదు. ఆవిడ ఈ లోకంలో దరిద్రురాలే కావచ్చు, గృహమే లేకపోవచ్చు, కానీ శాశ్వతమైన గృహం ఉంది ఆవిడికి. ఎక్కడా? దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో. అందుకే అంటున్నాడు చూడండి ప్రకటనల గ్రంథంలో 3:17 ఏమన్నాడమ్మా? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడు. మనం అంటాం కదా దిక్కులేనివాడు అంటాం, చూసావా? ఈ లోకంలో ధనవంతుని ఆయన ఏమంటున్నాడు చూడండి, నీవు దిక్కులేని వాడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని. నువ్వు వేసుకుంది కద్దరు బట్టలే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? బట్టలు లేనిలాగా ఉన్నావు. లోకం దృష్టిలో గొప్పగా అంటున్నావు, కానీ దేవుని దృష్టిలో ధనవంతుడు కాదంట. నీవు దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవనై ఉండి ఉన్నావు గనుక ఈ సంగతి నీకు అర్థం కాల. నేను కోరుకునే ధనవంతులు నీలాగా ఉండరయ్యా. లోక సంబంధమైన ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. దానిని ఆశించి అనేకులు తమ్మును తాము పొడుచుకునిరి అంటారు యాకోబు పత్రికలో. సమస్త కీడునకు మూలం ఆ ధనమే. దానిని ఆశించే ఒక బిలాము దెబ్బైపోయాడు, దానిని ఆశించే ఒక ఇస్కరియోతు యోధా దెబ్బైపోయాడు. ఇన్ని చెప్పమంటారు, దానిని ఆశించే ఒక ఆకాను దెబ్బైపోయాడు. కాబట్టి బైబిల్ చెబుతుంది, లోకం దృష్టిలో ధనవంతులైన వారు దేవుని దృష్టిలో దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. ఈ సంగతి వాళ్ళకి ఎరుక్క. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ధనవంతుణ్ణి అనుకుంటున్నాడు. అందరూ ఇలాగే ఉన్నారండి. లోకం లేదు, 4 ప్లాట్లు, 4 కంపెనీలు, 4 స్థలాలు, పొలాలు ఉండగానే ఏమనుకుంటాడంట, దేవుని దృష్టిలో ఈ దరిద్రుడైన వాడు నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి తక్కువ లేదని చెప్పుకుంటాడట. ఇందాక 12వ అధ్యాయంలో ఆడు కూడా అలాగే కదా అనుకుంటున్నాడు. నా ప్రాణమా సుఖించు, తిను, త్రాగు, హ్యాపీగా బతుకో, నీకేం తక్కువ లేదనుకుంటున్నాడు. కానీ వీడు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, గుడ్డివాడు, వస్త్రాలు లేనోడు అన్నాడు. అర్థమవుతుందా మీకు? రైట్. బైబిల్లో మరొక మాట, లోకం దృష్టిలో ధనవంతులు ఎవరో చెప్పాను నేను, బాగా వినాలి. లోకం దృష్టిలో ధనవంతులు ఎవరు? దేవుణ్ణి ఎరిగినా ఎరకపోయినా లోకంలో బాగా డబ్బున్నోడే లోకం దృష్టిలో ఏమవుతాడు? ధనవంతుడు. మరి వాడు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు? దరిద్రుడు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరుడు, గుడ్డివాడు.
దేవుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడే మరొక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. ఎవరు ధనవంతులు దేవుని దృష్టిలో? 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి దయచేసి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు, స్మరణ సంఘంతో చెప్తున్నాడండి, నీ శ్రమను లోకం దృష్టిలో ఇతడు ఎవరట? దరిద్రుడు. వింటున్నారా? లోకం దృష్టిలో ధనవంతుడేమో దేవుని దృష్టిలో దరిద్రుడు. లోకం దృష్టిలో దరిద్రుడైన వాడేమో దేవుని దృష్టిలో ధనవంతుడు అవుతున్నాడు. చూడండి, అదే చెప్తున్నాడు ఇక్కడ. నీ శ్రమను, నీ దారిద్ర్యతను, లోకం దృష్టిలో నీ దరిద్రాన్ని, నీ శ్రమను నేను ఎరుగుదును, అయినను నీవు నా దృష్టిలో ధనవంతుడవే. దేవుని స్తోత్రం చెబుదాం. ఈ లోకంలో నీకు తినడానికి తిండి లేకపోవచ్చు, ఉండడానికి గూడు లేకపోవచ్చు, గడవడానికి ఉద్యోగం లేకపోవచ్చు, కడకు నీకు పిల్లలు లేకపోవచ్చు, నిన్ను ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు, నీకు వెనక ముందు ఏమీ లేకపోవచ్చు, నువ్వు పోగు చేసుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, అసలు నీకు అకౌంటే లేకపోవచ్చు. నువ్వు లోకం దృష్టిలో దరిద్రుడవు, కానీ నా దృష్టిలో నువ్వేమైనావు? ధనవంతుడవే అన్నాడు. కాబట్టి 2 రకాల ధనవంతులు మనకు కనబడుతున్నారు. ఒకటి లోకం దృష్టిలో ధనవంతులు, రెండోది దేవుని దృష్టిలో ధనవంతులు. దేవుని దృష్టిలో ధనవంతులైన వారు మనుషుల దృష్టిలో దరిద్రులు, మనుషుల దృష్టిలో దరిద్రులైన వారు దేవుని దృష్టిలో ధనవంతులు. మనకు లోకాసువార్త 16 చదువుతుంటే అక్కడ ధనవంతుడు దేవుడికి దరిద్రుడు, అక్కడున్న దరిద్రుడైన లాజరు దేవుని దృష్టిలో ధనవంతుడు. రైట్, బాగుంది పాస్టర్ గారు. ఇంతకీ దేవుని దృష్టిలో ధనవంతులు అంటున్నారు, మరి అది ఎలా? దేన్ని బట్టి మనం ధనవంతులం? లోకం దృష్టిలో భూ సంబంధమైన సంపదను బట్టి ధనవంతులు. మరి దేవుని దృష్టిలో దేన్ని బట్టి మనం ధనవంతులుగా దేవుడు మనల్ని ఎంచుతాడు అనేది ఇప్పుడు మనం బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. ఈ భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనకుడి అన్నాడు. మరి బతికేది ఎలాగయ్యా? ఏమా, దేవుడేమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? కొండ మీద ప్రసంగం అది. భూమి మీద మీకోసం పోగు చేసుకోకండి అంటున్నాడు. మరి బతికేది ఎలా అని అంటే, బతుకు తెరువు కోసం మాత్రమే కష్టపడు, భూ కోసం మాత్రమే కష్టపడు. పరువు కోసమో, హోదా కోసమో, అంతస్తు కోసమో, అధికారం కోసమో ధనవంతుడు అవ్వడానికి మాత్రం పోగేసుకోకు. ఎందుకంటే ఆ ధనం వెనకాల అక్రమం ఉంటుంది. అర్థమవుతుందా? ధన సంపాదన వెనక ఏముంటుంది తెలుసా? అక్రమం విస్తరిస్తూ ఉంటుంది. ఉత్తిపుణ్యానికి నేను ధనవంతుని కావాలంటే అవును, ఏదో ఒక అన్యాయమైన కార్యం, ఏదో ఒక అక్రమం అడ్డదారులు దొక్కితే తప్ప నేను ధనవంతుని కాలేను. అందుకే చెప్తున్నాడు, భూమి మీద మీకోసం ధనమును ఎందుకొద్దు? ఎందుకొద్దు ప్రభా అని అంటే, భోజనం వరకు కష్టపడు, తప్పులేదు. ఏ పూటకు ఆ పూట కష్టపడు, సంపాదించుకో, తప్పులేదు. కష్టపడాలి. నువ్వు చేసిన ఒకనాటి పాపానికి నీకు కష్టం వచ్చింది. భూమిని సేద్యపరిచే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి కష్టపడు, భూ కోసం కష్టపడు, తప్పులేదు. కానీ మళ్ళీ చెప్తున్నాను, పదవి కోసం, అధికారం కోసం, హోదా కోసమో వీటి కోసం మాత్రం కష్టపడకు, సమకూర్చుకోకు. ఒకవేళ నువ్వు అలా సమకూర్చుకుంటే ఈ భూమి మీదకు సమకూర్చుకున్న ధనం ఏమవుద్దో తెలుసా? ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను. ఏమండి, చిమ్మట కొడుతుందట, తుప్పు పట్టుద్దట. నేను అంటాను, ఎలుకలు కూడా కొట్టేస్తాయి. చివరాఖరకు నువ్వు బ్యాంకులో పెట్టుకున్నావు అనుకో, బ్యాంకులు ఇళ్లలో పెట్టుకుంటేనే దిక్కులేదు. అయ్యి బాబోయ్, ఇళ్లలో ఉంటే దొంగలు వచ్చి పడిపోతున్నారండి అని తీసుకెళ్ళి మనం ఎక్కడ లాకర్స్లో పెట్టేస్తున్నాం. ఎక్కడది? బ్యాంకుల్లో పెట్టేస్తున్నాం. దాని పేరే స్ట్రాంగ్ రూము. డబ్బుని, బంగారాన్ని మనం తీసుకెళ్ళి వడ్డీ కోసం బ్యాంకులు పెట్టేస్తే వాళ్ళు ఒక రూమ్లో పెట్టేస్తారు. ఏంటా రూము? స్ట్రాంగ్ రూము. అంత స్ట్రాంగ్ ఉంటుందా?
దొంగోడు కూడా అందులోకి వెళ్ళలేడు. అందుకని మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసుకుంటాం. చూడండి బైబిల్ ఎంత సత్యమో, బైబిల్లో ఉన్న ఈ మాటలు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. మహబూబాబాద్ జిల్లాలో వృద్ధుడు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలుకలు కొరికాయి. వేణూరు శివారు ఇందిరానగర్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన రెడ్డియా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పాపం గత 4 సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాడు. కడుపులో కణతి అయిందని హైదరాబాద్కు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. 4 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే అనారోగ్యంతో బాధపడుతూనే కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. అలా కూడబెట్టిన సొమ్ము, అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము 2 లక్షల రూపాయలను ఇంట్లోని బీరువాలో దాచిపెట్టాడు. తీరా హాస్పిటల్కి వెళదామని బీరువాలోని డబ్బు తీశాడు. అన్ని నోట్లు చిరిగిపోయాయి. ఎలుకలు కొట్టినట్లు కనిపించాయి. ఆ చిరిగిపోయిన నోట్లను తీసుకోవాలని మహబూబాబాద్లోని అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఎవరూ ఇక్కడ చెల్లమని హైదరాబాద్లో రిజర్వ్ బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. అక్కడ కూడా ఈ నోట్లను తీసుకెళ్లేదో తెలియదంట. ఆ వృద్ధుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు. పాపం తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. నాకు ఇది కంతి తయారైంది సార్. హాస్పిటల్ చూపిస్తే ఇది 4-5 లక్షల రూపాయలు అయితే తక్కువ కాదని చెప్పారు సార్. నేను ఆడ పోగు చేసిన సార్ 2 లక్షలు బీరువాలో పెడితే బీరువాలో ఎలుకలు పెట్టారు సార్. చెప్పరాని పరిస్థితి ఉన్నది సార్. నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు, ఎక్కడికి పోరాని పరిస్థితిలో ఉంది సార్. ఇది ఇంత నొప్పి ఉన్నా కూడా ఏదో ఇబ్బంది పడి చేసుకుంటున్నా సార్. అలా పరిస్థితుల్లో ఎలుకలు కొట్టినాయి సార్. చూశారు కదా, రూపాయి పాపాయి జాయిగా పోగేసుకున్నాడంట. 4 లక్షలు అవుద్దన్నారట కని తీసేయడానికి. కూరగాయల వ్యాపారం చేసుకునే పెద్ద ఆయన చివరికి ఏమైంది, ఎలుకలు కొట్టేసాయట. పోనీ ఇంట్లో ఉంటే ఎలుకలు కొట్టేస్తున్నాయి, బీరువాల్లో పెట్టుకున్నా కూడా భద్రత లేదని మనం తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం, బ్యాంకులో పెడుతున్నాం. మరి బ్యాంకుల్లో పెడితే ఏమవుద్ది? ఇప్పుడు అన్నాడు కదా, మొదటిది క్లియర్ అయింది. ఏంటది? చిమ్మట కొడుతుందట, తుప్పు తినేస్తాయి, అవసరమైతే ఎలుకలు కూడా తినేస్తున్నాయి. వాక్యం మరి నెరవేరాలి కదా. పోనీ ఇంట్లో పెట్టుకుంటే ఎలాగవుతుందని తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టేస్తే, బ్యాంకుల్లో పెడితే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. అది కూడా చూసేద్దాం, ఎందుకంటే వాక్యపు నెరవేర్పు జరగాలి కదా. చూడండి. దొంగలు వచ్చారు, పెద్ద సొరంగం తవ్వేశారు, క్షణాల్లో బ్యాంకులు దోచేసి మాయమైపోయారు. ఏంటి సినిమా గుర్తొచ్చిందా? ఇది హాలీవుడ్ మూవీ కాదు. హర్యానాలో డిటో ఇలాంటి దోపిడీనే జరిగింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద బ్యాంక్ రాబరీ ఇదే. హర్యానాలోని సోనేపట్ జిల్లా గోహనా టౌన్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఉదయం బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ తెరిచిన మేనేజర్ కు హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. బ్యాంక్ లో భారీ దోపిడీ జరిగింది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టిన దొంగలు 40 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో పాటు 360 లాకర్లలో 28 లాకర్లను దోచుకున్నారు. చాలండి, మ్యాటర్ అర్థమైంది కదా. ఏమర్థమైంది? ఇంట్లో పెట్టినా భద్రత లేదు, తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టినా భద్రత. స్ట్రాంగ్ రూములను కూడా బదలు కొట్టేస్తున్నారంటే దొంగలు ఎంత స్ట్రాంగ్గా ఆలోచించండి మీరు. కింద నుంచి తీసారంట సొరంగం. 1 రోజులు పట్టిందంట ఆ సొరంగం తీయడానికి. ఈ 1 రోజులు మరి బ్యాంకుల దగ్గర సెక్యూరిటీ ఉంటారు, పోలీసులు ఉంటారు, ఆ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉంటారు. మరి వీళ్ళందరినీ కూడా ఎలా కన్ను కప్పారు తెలియదు, కానీ మొత్తానికి 40 లక్షలు లూటీ ఎవరు చెప్పుకోవాలి? ఆలోచించండి. అందుకన్నాడు, మీరు ఈ లోకంలో ధనమును సమకూర్చుకోవద్దు, ఎందుకంటే అది క్షయమైపోయేది. ఇటు చిమట తింటుంది, తుప్పు పడుతుంది, ఎలుకలు తినేస్తాయి, ఆఖరికి దొంగలు కూడా తినేస్తున్నారు. ఇది క్షయమైపోయేది, వద్దు అన్నాడండి. క్లియర్, బాగానే ఉంది. మరి దేవుని దృష్టిలో ధనవంతులంటే దేన్ని బట్టి అండి? డబ్బును బట్టి కాదా? కాదు. దేవుడు కోరుకుంటున్న ధనవంతులు ఎవరో? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడంట. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దారిద్ర్యమును
అనుభవించాడు అని వ్రాయబడింది. ఇంతకీ ఏ విషయంలో మనం ధనవంతులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఆ ధనం ఏంటి? సామెతల గ్రంథం బైబిల్ ఓపెన్ చేద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. భూ సంబంధమైన నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. బాగా వినాలి, ఏది గొప్పదో చెప్తున్నాడు. ఈ లోక సంపాదన అంతా ఇచ్చి 2 సంపాదించుకోమన్నాడు. 1 జ్ఞానము, 2 బుద్ధి. బాగా నోటీస్ చేయాలి మాట. అంటే ఈ లోక సంబంధమైన సంపాదన కంటే గొప్పవి 2 కనపడుతున్నాయి. ఈ లోక సంబంధమైన ధనం కంటే కూడా గొప్పవి 2 కనపడుతున్నాయి. 1 జ్ఞానము, 2 బుద్ధి. ఈ మాట కొలస్సీలకు రాసిన పత్రికలో యాజ్ ఇట్ ఈజ్గా మనకు కనబడుతుంది. 2వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందరం తీద్దాం. 3వ వచనం. బుద్ధి జ్ఞానము అన్నాడు. ఇప్పుడు సామెతల గ్రంథం మనం చదువుకున్నప్పుడు 2 గొప్పవి ఈ లోక సంబంధమైన ధనం కంటే అన్నాడు. అది ఏంటి అని అంటే బుద్ధి, జ్ఞానము. ఆ 2 ఎక్కడ ఉన్నాయంట? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నవే. ఇవి 2 ఎక్కడ దొరుకుతాయంట? ఈ సంపదలు 2 యేసుక్రీస్తునందు మనకు దొరుకుతాయి. అవి ఎలాగుంటాయి? ఎలా పసిగట్టాలి అని అంటే యేసు 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 అన్నాడు కాబట్టి యేసు అంటే ఎలా తెలుసుకోవాలి? మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే యేసు దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు బుద్ధిని కలిగి ఉంటే, జ్ఞానాన్ని కలిగి ఉంటే మనం దేవుని దృష్టిలో ధనవంతులు అన్నాడు. అది ఎలా సాధ్యం అండి అని అంటే అవి 2 కలిగి ఉన్న యేసును కలిగి ఉంటేనే మనం ధనవంతులం దేవుని దృష్టిలో అన్నాడు. మరి యేసును కలిగి ఉండటం అంటే అది ఎలాగండి అని అంటే యేసు అంటే మరి ఏదో కాదు, వాక్యము అన్నాడు. మళ్ళీ చెప్పనా? ఈ లోకంలో ధనం కంటే కూడా గొప్పది, ఆ ధనాన్ని ఇచ్చి నువ్వు సంపాదించాల్సింది బుద్ధి జ్ఞానం అన్నాడు. అంటే బుద్ధి జ్ఞానం అనేవి ఈ లోక సంపదల కంటే గొప్పవి. మరి అవి సంపాదించాలంటే ఎలాగండి అని అంటే యేసును సంపాదించి ఇవి 2 ఆయనలో ఉన్నాయి అన్నాడు. మరి యేసును సంపాదించడం ఎలాగండి అని అంటే యోహాను 1:1 చెప్పాడు, ఆ యేసే వాక్యం. ఇప్పుడు టోటల్గా ఏది కలిగి ఉంటే మనం దేవుని దృష్టిలో ధనవంతులం చెప్పండి? వాక్యమును కలిగి ఉన్నవాడే, వాక్యమును ఎరిగినవాడే, వాక్య ప్రకారంగా ప్రవర్తించువాడే దేవుని దృష్టిలో ధనవంతుడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడంటే ఏ ధనవంతుడు ప్రవేశించడు అమ్మా? లోక సంబంధంగా ధనాన్ని అక్రమంగా సముపార్జించిన వాడు పరలోకంలో ప్రవేశించడు. నీ ధనం ఎక్కడో నీ హృదయము అక్కడే. ఈ విషయాలు ఒక జక్కీకి అర్థమైంది, ఈ విషయాలు ఒక మోషేకి అర్థమైంది, ఈ విషయాలు ఒక పౌలుకి అర్థమయ్యాయి. అందుకే జక్కయ్య సమస్తాన్ని పంచేశాడు. తిరిగి 4 రెట్లు నేనేం చేస్తానన్నాడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ధనుకులు పరలోకంలో ప్రవేశించరన్న సంగతి అర్థమైంది. దేవుని యందు ధనవంతుడు కావాలనుకున్నాడు ఆయన. పౌలుకి అర్థమైంది, ఈ లోకంలో నాకున్నదంతా పెంటగా ఎంచానన్నాడు. ఒక మోషేకి అర్థమైంది, ఇదిగో నేను ఫరో కుమార్తె కుమారుని అనిపించుకున్నడు కంటే, ఐగుప్తి సుఖభోగాలు అనుభవించడం కంటే, భోగ భాగ్యాలు అనుభవించడం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఆయన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో ధనవంతులు కావాలనుకున్నారు భక్తులు. సో ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది అదేంటంటే దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరంటే వాక్యమును కలిగిన వాడే. ఈ లోకంలో ఏమీ లేకపోవచ్చు, పేదోడ కావచ్చు, కానీ వాక్యాన్ని కలిగిన వాడు దేవుని దృష్టిలో ధనవంతుడు. అంటే వాక్యం అంత గొప్పదా? ఈ లోకంలో ఉన్న సంపదలన్నిటికంటే గొప్పదా? ఆలోచించండి. అంత గొప్పదా అని అంటే
ఎంత గొప్పదో ఇప్పుడు చూపిస్తాను. మీకు ఎంత గొప్పదో మీకు అర్థమైనా కూడా మీరు అర్థం చేసుకొని సావరలేండి, నాకు తెలుసు. అందుకని సరిగ్గా 8:30కు వాక్యం అంటే తేరుబడికి వచ్చి కూర్చుంటారు అక్కడ, ఏదో మన సత్రంలాగా. అస్సలు భయం లేదు, అస్సలు వాక్యపు విలువ తెలియట్లేదు, సేవకుడు విలువ తెలియట్లేదు, కమిటీ విలువ తెలియట్లేదు, సంఘ విలువ తెలియట్లేదు, సమయం విలువ అసలే తెలియట్లేదు. కాటికి పోయేదాకా తెలుసుకోవాలి మీరు. చూడండి బైబిల్లో ఏం రాయబడిందో. వాక్యం ఈ లోకంలో ఉన్న సంపద అంతటికంటే గొప్పదా అండి పాస్టర్ గారు అని అంటే అవును అని ఉంది బైబిల్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదవండి, ఎంత గొప్పదో వాక్యం రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము తీసారా, 3వ వాక్యం చదవండి. ప్రపంచములు అన్నాడు. వింటున్నారా? సరే లోకాలు అనుకుందాం, కొంచెంసేపు లోకాలు అనుకుందామండి. ఎన్ని లోకాలు ఉన్నాయి? 3. 1 పరలోకం, 2 భూలోకం, 3 పాతాళ లోకం. ఈ లోకాలన్నీ కూడా దేవుని వాక్యము వలన నిర్మితమైనవే. ఆగుదాం ఒకసారి. ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నామండి. ఈ భూమి కూడా దేని ద్వారా నిర్మాణమైంది? ఏది భూమిని నిర్మించింది? వాక్యం. భూలోకాన్ని కలిగించిన వాక్యం గొప్పదా, భూలోకంలో ఉన్న కాగితం గొప్పదా? ఆ కాగితాన్ని కలిగించిన వాక్యం గొప్పదా, కాగితం గొప్పదా? బంగారాన్ని కలిగించిన వాక్యం గొప్పదా, బంగారం గొప్పదా? వెండిని కలిగించిన వాక్యం గొప్పదా, వెండి గొప్పదా? ఆలోచించాలి. వజ్రాన్ని కలిగించిన వాక్యం గొప్పదా, వజ్రం గొప్పదా? రత్నాన్ని కలిగించిన వాక్యం గొప్పదా, రత్నం గొప్పదా? ముత్యాలను కలిగించిన వాక్యం గొప్పదా, ముత్యం గొప్పదా? అందుకన్నాడు ఈ లోక సంపదలేవి దానికి సాటి రావు. బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను, తేనె కంటెను, జుంటి తేనెల దారల కంటెను నీ వాక్యము కోరదగినది అన్నాడు. ఎందుకంటే వాటి కంటే విలువైంది. ఎందుకు విలువైందంటే వాటిని కలిగించినది కూడా ఆ వాక్యమే. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండగా, అనగా వాక్యము లేకుండగా కలుగలేదు. కలిగించబడింది గొప్పదా, కలిగించింది గొప్పదా? చెప్పండి. కలిగించిందే గొప్పది. దాని ఎదుటి ఈ లోక సంపదలేవి సాటిరావు. కలిగి ఉన్నదేది ఈ వాక్యం లేకుండా కలుగలేదంటే వాక్యం ఎంత గొప్పదే. ఈ లోకంలో ఉన్న నీ సంపద అంతా నీ ప్రాణాన్ని రక్షించలేదు, నీ ఆత్మను కాపాడలేదు. డాక్టర్ సైతం పేషెంట్ని చివరి దశకు వచ్చేసరికి మేం చేయాల్సింది చేసాం, ఇంకా మొత్తం పైవాడి దయ. ఏవి రక్షించలేవు. నీ ఆత్మను రక్షించగలిగిన సంపద వాక్యమే. యాకోబు పత్రిక 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో. అబ్బబ్బబ్బా, ఏం మాట అండి! మన మానవ ఆత్మలను రక్షించే శక్తి భూమి మీదనున్న ఏ మనిషికి లేదు, ఏ మనిషి కలిగి ఉన్న సంపదకు లేదు. వాక్యానికి మాత్రమే ఉన్న శక్తి. ద పవర్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ వర్డ్. వాక్యానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నిన్ను నీ ఆత్మను రక్షించగలిగిన శక్తి. అది నీ డబ్బుకి లేదు. లేదన్న సంగతి తెలిసే సినిమా డైలాగుల్లో కూడా పెట్టారు. ఒక ఠాగూర్ సినిమాలో పెట్టేశారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి. డాక్టర్ దగ్గర ఏమనకూడదంట మనం. డాక్టర్ గారి దగ్గర పొరపాటున ఒక మాట అనకూడదంట. ఏంటిది? ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మా అమ్మ బతకాలండి బావయ్య అన్నావా? ఎంత ఖర్చు అయినా పర్వాలేదంటే నీకు దిక్కులేని మన సంగతి అడిగి తెలియదు. మరి ఈవిడ దగ్గర ఎంతో ఉందనుకుంటాడు. అప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా మ్యాటరు లోపల ఐసీయూలోకి తీసుకెళ్తాడు. ఏమండి, ఈ సెలైన్ మాత్రం దిండు గుచ్చేస్తాడు. పిల్లో ఉంటుందిగా, అది మాత్రం దిండు బిల్ చేసుకుంటూ ఉంటుంది. మామ చచ్చిపోద్ది. ఈలోపు అంత బిల్లు అంతా వేస్తాడు. తెచ్చిన మందులు అంతా అండర్ గ్రౌండే.
ఎలాగ తెస్తారు, మళ్ళా ఆ నర్సులు ఎలాగ తీసుకెళ్ళిపోతారు. వస్తుంటాయి పోతుంటాయి, నీ డబ్బులు అయిపోతూ ఉంటాయి. కొలాప్స్. ఆత్మను రక్షించే శక్తి దేనికుందో తెలుసా? ఈ లోక సంబంధమైన డబ్బుకి లేనప్పుడు ఆ శక్తి వాక్యానికి ఉన్నప్పుడు ధనము కంటే గొప్పదేంటి? దేవుని వాక్యం. బంగారాన్ని కలిగించింది వాక్యం, బంగారము కంటే గొప్పది. సృష్టిని కలిగించింది వాక్యం, సృష్టి కంటే గొప్పది వాక్యం. లోకాలను కలిగించింది, ప్రపంచములను కలిగించింది వాక్యం. అందుకని ప్రపంచముల కంటే గొప్పది, ప్రపంచ సంపదల కంటే గొప్పదేంటి? దేవుని వాక్యము. మరొక మాట చదువుదాం మనం. యోహాను సువార్త 5వ అధ్యాయం. అదేంటంటే పరలోకం కంటే కూడా గొప్పదా అని మీరు అడగొచ్చు నన్ను. ఇప్పుడు ఆ మాటను తీసుకుని మీరు నాకేం ప్రశ్న వేయచ్చు తిరగేసి? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి అని చదివించారు అయ్యగారు. అంటే పరలోకం కూడా ఆ ప్రపంచాలలో, ఆ లోకాలలో ఒక లోకం కదా, మరి పరలోకం కంటే కూడా గొప్పదా అని అంటే, నువ్వు పరలోకం వెళ్ళాలన్నా కూడా వాక్యమే నిన్ను తీసుకెళ్తుంది. నువ్వు ఉండే పరలోకం గొప్పదా, నిన్ను పరలోకానికి చేర్చే వాక్యం గొప్పదా? ఒక్కసారి ఆలోచించి ప్రియులరా. అందుకన్నాడు చూడండి 5వ అధ్యాయం 39వ వచనం యోహాను సువార్త, లేఖనములు అనగా వాక్యము నందు మీకు పరలోకం కలదు అని వాటిని పరిశోధించుడి అన్నాడు. అంటే నేను పరలోకానికి తీసుకెళ్లేది కూడా ఏంటి? లేఖనాలు. అంటే పరలోకానికి చేర్చేది వాక్యం. అంటే ఏది గొప్పగా కనపడుతుంది? చేర్చేది గొప్పగా కనపడుతుందా, చేరేది గొప్పగా కనపడుతుందా? ఒక విధంగా రెండు గొప్పవే, కానీ మరొక విధంగా చూస్తే వాక్యమే పరలోకం కంటే గొప్పది, లోకాల కంటే గొప్పది. భూమి మీద నువ్వంత ముక్కు పొడుగు ఎట్టేసుకొని, అన్ని 2 యాలకాడి లోలాకులు శివులీలు ఎట్టేసుకొని, అంత చిన్న ఉంగరం పెట్టేసుకొని, అంత చిన్ని బ్రాస్లెట్ పెట్టుకొని, అంత చిన్ని హారం వేసుకొని, అబ్బో లింగు లింగుమంట నడుస్తాను. అది ఈ లోకంలో. కానీ పరలోకం ఎలాగ ఉంటుందో తెలుసా? ప్రకటనల గ్రంథం తీద్దాం, అందరం తీద్దాం. బైబిల్ తీసారమ్మా? ప్రకటనల గ్రంథం అందరం తీద్దాం. ప్రకటనల గ్రంథంలో ఏమని వ్రాయబడిందో మనం చదువుదాం ప్రియులరా. 21వ అధ్యాయం 21వ వచనం. 21వ అధ్యాయము 21వ వచనం. అది 12 గుమ్మములు కలిగింది, 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము. ఇది రూపకాలంకారంలో చెబుతున్నమాట. ఆ పట్టణపు హైవే రాజవీధి అంటే ఏంటి? రాజవీధి అంటే ఏంటండి? పిఠాపురం రాజేవారు నడిచే వీధినా? కాదు, ప్రధాన రహదారి, హైవే. ఆ పట్టణపు హైవే చదవండి. శుద్ధ సువర్ణమైనవై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. చాలమ్మా. రాజవీధి ఏటట? శుద్ధ సువర్ణం అన్నాడు. సువర్ణం అంటే అంటే పరలోకములో ఉన్న వీధులు దేంతో నింపబడి ఉంటాయి? భూలోకంలో ఉన్న మీ వీధి దేంతో నింపబడి ఉంది? ఎదురుగానే ఉంది వీధి, మట్టి సిమెంటు. నువ్వు లింగులింగమంట చిన్ని తగిలించుకుని ఓ పొలోమంట తెగ ఊరుతావు. కానీ పరలోకానికి వెళితే పరలోకపు వీధులు ఏంటంట? బంగారు వీధులు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, ఆ మహిమాలో నేనాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆ పాటలో వచ్చినవేంటో తెలుసా? బంగారు వీధులలో తిరిగేదాము. ఎక్కడ తిరుగుతాం మనం? బంగారు వీధులు అంట పరలోకంలో. వీధులే బంగారం. నువ్వు తగిలించుకోవాల్సిన పని లేదు. నీ పాదాల కింద ఎట్టేసాడు బంగారాన్ని.
మన పాదాల కింద తమలపాకులు ఎట్టేసి నడిపించారని కూడా అబ్బో 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 అంటాం. మన పాదాల కింద పూలు చల్లేసి నడిపించాను అబ్బో అబ్బో అంటాం. కానీ దేవుడు నీ పాదాల కింద ఏం చేస్తున్నాడు తెలుసా? బంగారాన్ని ఎట్టేశాడు. భూ సంబంధమైన బంగారం దేవుని దృష్టిలో బూడిద. టోటల్గా 2 లోకాలు బూడిద. యేసు ప్రభు రెండో రాకడతో పాతాళం లేకుండా పోతుంది. యేసు ప్రభు రెండో రాకడతో భూలోకం కూడా బూడిదైపోతుంది. యేసుక్రీస్తు ఆగమన ప్రకాశముతో భూలోకం ఏమైపోతుంది? పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీదనున్న కృత్యముని బంగారం, వెండి, ఇండ్లు, పొలాలు, స్థలాలు, ఆస్తి మొత్తం బూడిదైపోద్ది. బూడిద కాని లోకం, నాశనం కాని లోకం, అక్షయమైన లోకం, పరలోకం, అది బంగారు వీధులతో నింపబడిందే. ఆ లోకానికి నిన్ను తీసుకెళ్లేదే ఏంటి చెప్పండి? అది వాక్యం. ఇప్పుడు చెప్పండి, ఎవరు దేవుని దృష్టిలో ధనవంతులంటే పరిపూర్ణంగా వాక్యమును కలిగిన వాడే దేవుని దృష్టిలో ధనవంతుడు. ఆ వాక్య ప్రకారం ప్రవర్తించేవాడే దేవుని దృష్టిలో ధనవంతుడు. అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి ఆ మాట డైరెక్ట్గా చూద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వాక్యం. ముగింపుకు వచ్చాం మనం. లూకాసు వార్త, మరిన్ని విషయాలు రేపు మాట్లాడుకుందాం ప్రియులరా. లూకాసు వార్త తీసారా? 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడిన ప్రవచనం అది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును అన్నాడు. ఇక్కడ బేదలు అన్నాడు, సువార్త అన్నాడు. బాగా వినాలి. బేదలు అంటే ఎవరు చెప్పండి? బేదలు అంటే ఎవరు? అమ్మ డబ్బు లేనుడా? అక్కడ ఉంది కదా, సువార్త లేనివాడే బేదోడు, సువార్తను అంగీకరించిన వాడే బేదవాడు, సువార్త అందని వాడే బేదవాడు. ఇంతకీ సువార్త అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 1:24. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఒకరోజు ఎండిపోద్ది, దాని పువ్వు రాలిపోద్ది, ఎండాకాలం అయితే తొందరగా ఎండిపోద్ది. అయితే ప్రభు వాక్యము, అబ్బాబా వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఎల్లప్పుడూ ఉండేది వాక్యమే. భూమి దాని మీద ఉన్న సమస్తము నశించిపోయినను ఎల్లప్పుడూ నిలిచేదేంటి? నా మాటలు గతించవు, నా మాటలకు అంతం లేదు. నా మాటను ఏమండి అన్పరిషబుల్, నాశనం లేనివి, క్షయమైనవి, ఈ లోక సంబంధమైనవి, అక్షయమైనది వాక్య సంబంధమైనది. అందుకే చెప్తున్నాడు చూడండి, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచున్న వాక్యం అంటే ఏంటంటే మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త ఈక్వల్ టు దేవుని వాక్యం. వాక్యం అంటే దేవుని దృష్టిలో ఏంటి? ధనం. అందుకని ఈ లోక సంపద అంతా ఇచ్చి జ్ఞానమును బుద్ధిని టోటల్గా వాక్యాన్ని సంపాదించుకోండి. ఎందుకంటే వీటన్నిటికంటే గొప్పది దేవుని వాక్యం. ఇప్పుడు చెప్పండి, బేదలకు ఇంకా సువార్తనవుతాయిక వాక్యమును అందించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. 8-9 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దరిద్రులు మీరు బేదలు, మీరు పేదరికంలో ఉన్నారు, మీరు ఏమీ లేని దశలో ఉన్నారు. గనుక దేవుని దృష్టిలో బేదలైన మిమ్మల్ని ధనవంతులుగా చేయాలని యేసు ప్రభు మన నిమిత్తం ఆయన దరిద్రుడాయను. మరి ఈ లోకంలో ఉన్న ధనవంతులు ఆయనకి ఎలా కనపడుతున్నారు? అది కూడా చూసి ముగించుకుందాం. ఈ లోకంలో ఉన్న ధనవంతులు దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నారు? ఒక మాట చదివించి నేను ముగించేస్తాను. అమ్మ అందరం తీద్దాం, దయచేసి బైబిల్ ఓపెన్ చేయండి. 12వ అధ్యాయము లూకాసు వార్త 12వ అధ్యాయము డైరెక్ట్గా 20వ వచనం చదివేసేయండి. అక్కడ ఉన్నది ధనవంతుడి గురించేనా?
ఇందాక మనం చదువుకున్నాం కదా, నా కొట్లు విప్పుకుంటాను, విశాలం చేసుకుంటాను, మొత్తం తీసుకొచ్చి అందులో సమకూర్చుకుంటాను, ఇన్ని తరాలకు తిన్న తరగని ఆస్తిని సమకూర్చుకున్నాను, సుఖించు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తినుము త్రాగుము సుఖించుము అని అనుకుంటున్న ఈ లోక ధనవంతుడు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడో చూడండి. అదేంటి ధనవంతుని అంత మాట అనేశారు? ఓ అనిల్ అంబానీ, ఓ ముఖేష్ అంబానీ, ఓ అదానీ, ఓ కింగ్ఫిషర్ అధినేత మాల్యా, విజయ్ మాల్యా, ఓ అమితాబ్ బచ్చన్, ఓ చిరంజీవి, ఓ బిల్ గేట్స్, ఓ బిల్ క్లింటన్, గౌరవనీయులు మహారాజా శ్రీ 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 అల్లా. మరి ఏమంటున్నాడు? ఎర్రిపప్ప అన్నాడు. ఏం పప్పు ఇది? ఎర్రిపప్ప. బూడిద పోగేసుకున్నావా? దేవుడు అంటాడు రేపు పొద్దున, ఏం పోగేసుకున్నారా? బూడిదయ్యా. ఆ బూడిదని చూసి మనం అబ్బో 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 అంట. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? దేవుడు ఈ లోకానికి వచ్చింది మనల్ని ధనవంతులుగా చేయడానికి. దేవుని దృష్టిలో ధనవంతులైన వారిని పరలోకం తీసుకెళ్ళడానికి. దేవుని దృష్టిలో నిన్ను ధనవంతుడిగా చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. ఆయన అభిషేకించబడింది ఈ లోకంలో నిన్ను ధనవంతుడిగా చేయాలని. ఏ విషయంలో అంటే దేవుని దృష్టిలో నిన్ను ధనవంతుడు అంటే వాక్యం చేత నిన్ను ధనవంతుడిగా చేయాలనుకున్నాడు. దేవుడున్న లోకానికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్తల మాట, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము, సూది బెజ్జంలో ఒంటైనా దూరుద్యము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చారడు అన్నాడు. ఏ ధనవంతుడు? లోక సంబంధమైన ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. దేవుని సంబంధంగా ధనవంతుడైన వాడు, వాక్యాన్ని కలిగిన వాడు ఖచ్చితంగా పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. దేవుని దృష్టిలో ధనవంతులు మీరందరూ కావాలని, ఈ లోక సంబంధంగా దరిద్రుడైన లాజర్లాగా బతికినా పర్వాలేదు, ఆ రొట్టె మొక్కలు ఏరుకొని తినైనా బ్రతికినా పర్వాలేదు, భేదవారమైనా పర్వాలేదు, కానీ మనం దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులం కావాలి, దేవుని దృష్టిలో ధనవంతులం కావాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన కోసం దరిద్రుడయ్యాడు, దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఏటండి అసలు బాధ? ఉమ్మేయించుకున్నాడు, పుడిదెబ్బలు, ఏమండి రకరకాలుగా మాట్లాడారు, ఎన్నెన్నో విమర్శలు, ఏమండి ఎన్నెన్నో బూతులు, అనరాని మాటలు అన్నారు, చివరాఖరికి పొడిచారు, చివరాఖరికి చీల్చారు, రక్తమంతా కార్చారు. ఇదంతా దేనికై అంటే నిన్ను ధనవంతునిగా చేయాలని. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక.